హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం స్కిన్ ఇన్ఫెక్షన్ అండ్ దాంతోపాటు ఇయర్ ఇన్ఫెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదేంటి నిన్న వీడియోలో టిక్స్ గురించి చెప్తానని చెప్పి ఇప్పుడు స్కిన్ ఇయర్స్ అంటున్నాడని చెప్పని డౌట్ రావచ్చు మీకు. ఇది అందులో ఒక భాగమేనండి, దాని నుంచి వచ్చేదే. సో అందుకే నిన్న వీడియోలో కూడా చెప్పాను, రేపు ఒక వీడియో వస్తుంది అని చెప్పని. మన ఛానల్లో రోజు వీడియోస్ అయితే పెడుతున్నామండి. ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ సండే వరకు కూడా మీకు కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మన సెకండ్ ఛానల్ది మీకు పైన ఐ బటన్లో అయితే ఇస్తా ఉన్నాను, ఇందులో మీరు చూడొచ్చు. ఈ ఐ బటన్లో ఉన్న మన సెకండ్ ఛానల్ని మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందులో కూడా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం. మన ఛానల్లో వీక్లీ ట్వైస్ 2 లేదా 3 సార్లు వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా మనల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మన కాకినాడలో వీధి కుక్కలు పెంచుకున్న వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ఏఆర్ఈ వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే ట్రైనింగ్కి అమౌంట్ చార్జబుల్. వేరే ఊరు నుంచి మన దగ్గర ట్రైనింగ్ వచ్చే బ్రీడ్ డాగ్స్కి బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఉంటుందండి, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ఛానల్లో వెళ్ళండి, కంటెంట్ చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ఆల్రెడీ ఒక టిక్స్ గురించి, టిక్స్లో ఏం రకాలు, వాటి వల్ల ఏమవుతుంది అంతా కూడా మనం మాట్లాడుకున్నాం. దాని ట్రీట్మెంట్ ఏంటి అలాగని ఈ వీడియోలో టిక్స్ తోటే పాటు ఇంకొకటి ఉంటాయి, గోమర్లు అంటారు. సో ఆ గోమర్లు గురించి మీకు ఇవాళ ఈ వీడియోలో అయితే చెప్తాను. మన తెలుగులో గోమర్లు అంటారు. సో వాటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో 5 రకాలు అయితే ఉన్నాయి. ఇవి పేలులా ఉంటాయండి, స్కిన్ మీద దొరకవు, చేత్తో పట్టుకొని లాగుదామన్నా దొరకవు, ఎగురుతూ ఉంటాయి కూడా. సో అందులో మీకు 5 రకాలు అయితే ఉన్నాయి. ఈ 5 రకాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. వీటిల్లోనే ఏ ఒక్కటి వచ్చినా సరే కుక్క బాధపడుతూనే ఉంటుంది. ఒక రకమేమో డాగ్ యొక్క స్కిన్ మీద వాటర్ తెప్పిస్తుంది, ఆయిల్ గ్లాండ్స్ లాగా కుక్క నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి డాగ్కి బాగా ఇచ్చింగ్ పెరిగిపోయేలా చేసేస్తుంది. కుక్క గోక్కుంటూనే ఉంటుంది కానీ మీకు కనిపించదు, ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. మూడోది వచ్చేసరికి ఇంకా స్కిన్ సర్ఫేస్ మీద తిరిగేస్తుంటాయి మీకు ఆ పేలు, కానీ చేతికి దొరకవు. బాగా కుక్క ఇరిటేషన్ అయిపోతుంది, గోడకేసి రుద్దేసుకుంటుంటుంది, కింద పడి దొల్లేస్తుంటుంది. ఇంకా 4వ రకం చెవులో ఉంటుందండి. ఇది చెవుల యొక్క గ్లాండ్స్ ఉంటాయి కదా, ఈ చెవుల లోపల ఇదంతా కూడా ఇక్కడైతే తిరుగుతూ ఉంటాయి, లోపల బతుకుతూ ఉంటాయి. దీనివల్ల చెవు లోపల కండరాలని గాయం చేసి అందులోంచి బ్యాడ్ స్మెల్ బయటికి రావడం కానీ, అందులోంచి చీమిలా బయటికి రావడం, చెవు అంతా ఎర్రగా అయిపోవడం, చెవు వాచిపోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. మీకు ఇంట్లో ఏదైనా ప్రొడక్ట్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు కుక్క ఫేస్ అది ఉబ్బిపోతుంది. అది ఇది ఒకటి కాదండి, ఇది చెవులు మాత్రమే ఉబ్బుతాయి, చెవులకి సంబంధించింది ఇది. ఇది పంట పొలాల్లో అయితే ఉంటుందన్నమాట. పంట పొలాల్లో వాటిల్లో ఏమైనా ఎగిరే పురుగులు ఉంటే అవి కుక్క ఒంటికి కానీ మనిషి ఒంటికి కానీ తగిలినప్పుడు అవి ఇరిటేషన్ తెప్పిస్తాయి, దురద తెప్పిస్తాయి, పొక్కుల్లా అయితే వస్తాయి. సో ఇవన్నమాట. ఇందులో ఏదన్నా సరే చేసే పని స్కిన్కి ఇరిటేషన్ తెప్పించడం, కుక్కని ఇబ్బంది పెట్టడం, చాలా ఇబ్బంది అయితే పడుతుంది. అన్నీ ఒక ఎత్తు అయితే ఈ 4 ఉంది చూసారా, చెవు లోపల బతుకుతుంది, చాలా తలకాయ నొప్పి అండి, చాలా నొప్పి కుక్కకి. అది కిందేసి రుద్దేసుకుంటుంటుంది, దానికి చెవు లోపల దురద తీరదు. పోనీ మనం ఏదైనా క్లాత్ పెట్టి ఇలా అందామా అంటే చెవు అంతా లోపల చెమ్మకుండిపోతుంది కదండి. ఇలా గట్టిగా అయినా మీరు ఇలా అన్నారంటే స్కిన్ లెగిసిపోతుంది చెవు లోపల. ఇంకా మంట బాధ తట్టుకోలేక కుక్క గిలగిల గింజుకుపోతుంటుంది. సో దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు ఈ చెవు దాని గురించి ఒక్క నిమిషం పక్కన పెడితే మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా మీ ఇంటి దగ్గర నెక్సా గార్డెన్ నేను ఆల్రెడీ ఓ వీడియోలో చెప్పుకున్నాము. ఆ నెక్సా గార్డెన్లోనే మీకు ఇక్కడ ఫోటో, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ మీకు పేరు రాశాను కదా, ఇది వాడడం వల్ల డాగ్ ఒక టిక్స్, ఈ గోమర్లు ఇవే కాదండి, వీటితో పాటు కుక్క బాడీలో ఉండే హార్ట్ వామ్స్, దాంతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ వామ్స్ కూడా చచ్చిపోతాయి. ఏదైతే ఇప్పుడు ఈ పేరు ఉందో, ఇది నెక్సా గార్డెన్ ఉంది కదా, ఆ నెక్సా గార్డెన్లో ఈ టైప్ మీరు యూజ్ చేస్తే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఒకసారి మళ్ళీ చూడండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఇది యూజ్ చేయండి. సో ఇవి యూజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ మీ కుక్కలో చేంజ్ అయితే కనిపిస్తుంది. టిక్స్ అన్నీ కూడా, ఈ పేలు ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. టిక్స్ పోతాయి, గోమర్లు పోతాయి, ఎగిరే పురుగులు లాంటివి పోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా సరే నెమ్మదిగా సెట్ అవుతూ ఉంటుంది. ఒకే ట్యాబ్లెట్ సెట్ అసలు. సో ఈ 4 ఉంది చూడండి, నెక్సాగా వేసిన తర్వాత కూడా మీకు తగ్గట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారంటే యాంటీబయోటిక్ క్రీమ్స్, డ్రాప్స్ ఉంటాయండి. అవి మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఇస్తారు. ఒక్కొక్క డాక్టర్ తెలియక ఈ ఇంజక్షన్లు అయ్యి పొడుస్తా కూర్చుంటారు. ఇవ్వచ్చండి, ఇంజక్షన్స్ ఇవ్వచ్చు. ఏవైతే కొన్ని ఇంజక్షన్స్ ఉంటాయి, స్టెరాయిడ్ ఇంజక్షన్స్ కానీ అవి కానీ ఇస్తారు తగ్గడానికి కొన్ని కేసెస్లో. వాటితో పాటు యాంటీబయోటిక్ డ్రాప్స్, యాంటీబయోటిక్ క్రీమ్స్ ఉంటాయి. అవి యూజ్ చేస్తే మీకు రికవరీ ఛాన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత కూడా అది తగ్గట్లేదు అనుకుంటే నా కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి ఒకసారి నాకు మెసేజ్ చేయండి. సో డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను అందులో. అంటే నేను మందులు చెప్తానని కాదండి, సో అది తగ్గడానికి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పని. అండ్ ఇంకొకటి, ఇవన్నీ కూడా ఏజ్ ఏదైతే నెక్సాగా ట్యాబ్లెట్ ఇవన్నీ ఉన్నాయో యూజ్ చేయాలంటే డాగ్కి 6-7 months అబోవ్ ఏజ్ ఉండాలి. తక్కువ ఏజ్ డాగ్స్కి వేసుకోకూడదు. దాంతోపాటు డాగ్కి ఏమైనా ఆయిల్స్ రాయొచ్చా,
నీమ్ ఆయిల్ కానీ లేదా ఆవాల నూనె కానీ ఇవేనా రాస్తే తగ్గుతాయా అని చెప్పి అంటారు. అలాంటివి ఏవి యూజ్ చేయకూడదండి. మీరు ఏమైనా కావాలంటే కొబ్బరి నూనె అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రెండోది, ప్రెగ్నెంట్ డాగ్కి అస్సలు యూజ్ చేయకూడదండి. ఏ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయకూడదు. ఒక్కసారి మీరు ఏదైనా ప్రెగ్నెంట్ డాగ్కి పెడుతున్నారు అంటే 100కి 2 సార్లు ఆలోచించుకొని పెట్టాలి. మీరు రిస్క్ తీసుకొని మాత్రం ఇలాంటివి ఎప్పుడు కూడా పెట్టద్దు. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే పెట్టండి. అండ్ నిన్న వీడియోలో ఒక స్ప్రే గురించి అయితే చెప్పాను, స్ప్రే చేసుకుంటే తగ్గుతాయని చెప్పని. ఆ స్ప్రే కూడా మీకు ఇందులో కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఇది దాంతోపాటు స్ప్రే రెండు వాడుకుంటే డబ్బులు అయితే ఖర్చు అవుతాయండి, డెఫినెట్లీ ఖర్చు అవుతాయి. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది నెక్సాగార్డ్. దాంతోపాటు ఆ స్ప్రే కూడా అది కూడా 500-600లో దొరికేస్తుంది. అది ఈ రెండూ కలిపి కానీ మీరు యూజ్ చేస్తే కుక్కకి అయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఏవైతే ఈ ట్యాబ్లెట్స్ లాంటివి యూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక 4-5 రోజుల ముందు నుంచే డాగ్కి టిక్స్ అవి డైరెక్ట్గా పీకేయకుండా ఐరన్ సిరప్, ప్లేట్లెట్ సిరప్ ఇవన్నీ కూడా మీరు వేసుకొని అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ లాంటివి యూజ్ చేసుకున్నాం. ఇది వేసినా సరే అవి వేసుకుంటూ ఉంటే సో మీ డాగ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఉన్నటువంటి ప్లేట్లెట్స్ పడిపోవడం, కుక్క సిక్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఆపుతుంది. అండ్ ఈ చెవులో దానికి మాత్రం డ్రాప్స్, క్రీమ్ ఉంటాయండి. డెఫినెట్లీ అది వాడితేనే తగ్గుతుంది. మీరు ఎన్ని వాడినా తగ్గదు. మీరు బాడీలోకి యాంటీబయాటిక్స్ ఇచ్చిన మాత్రాన చెవు పైన, చెవు లోపల ఉండే ఈ వామ్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే పోవు. నువ్వు డాక్టర్ వీటి పేర్లు ఎలా చెప్తున్నావు అంటే ఇది జస్ట్ సప్లిమెంట్ అండి. నేను మీకు మందులు చెప్పలేదు. ఇప్పుడు నేను కొన్ని యాంటీబయాటిక్స్ పేర్లు చెప్పి ఇవి యూజ్ చేయండి, ఎంత డోసేజ్లు ఇవ్వండి అని నేను చెప్పానంటే మీకు మందులు చెప్పినట్టు. ఇది సప్లిమెంట్. ఇది టిక్స్కి ఒక చిన్న సప్లిమెంట్. ఈ పారాసైట్స్ ఇవన్నీ పోవడానికి ఒక సప్లిమెంట్ అది. సో సప్లిమెంట్ సజెస్ట్ చేయొచ్చు, మెడిసిన్ చెప్పకూడదు. మీరు అది గమనించగలరు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఇందులో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే చెవులకి వచ్చింది అంటే మాత్రం డ్రాప్స్, క్రీమ్ తీసుకోవాల్సిందే. నోటి ద్వారా ఇచ్చినంత మాత్రాన కూడా సెట్ అవ్వదు. వీటికి ఏదైతే స్కిన్కి ఉందో అది నోటు ద్వారా మాత్రమే ఇవ్వాలి. మీరు స్కిన్కి సపోర్ట్గా ఏవైతే ఇంజెక్షన్స్ ఉంటాయో సపోర్టివ్, ఇప్పుడు నియోమాక్ ట్యాబ్లెట్స్ అని వస్తున్నాయి కదా, సో అలాంటి ట్యాబ్లెట్స్ కూడా సపోర్ట్గానే పనిచేస్తాయి తప్ప 100కు 100% క్యూర్ చేస్తాయి అంటే అవి మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. రేపు డైట్ ప్లాన్ వీడియో పెడతానండి. ఎల్లుండి వచ్చి హార్మోన్స్ వీడియో పెట్టేస్తాను. ఇంకా సండే ఇంకొక వీడియో ప్లాన్ చేస్తున్నాం. సండే ఇంకొక వీడియో, సండే మన డాగ్ ఓనర్షిప్ వీడియో అయితే ఉంటుంది, రాట్వీలర్ ఓనర్షిప్ వీడియో. సో అది మీరు డెఫినెట్లీ ఎవరైతే మీరు రాట్వీలర్ ఫ్రెండ్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి అనుకుంటున్నారో ఒకసారి ఆ వీడియో అయితే మీరు చూస్తారని చెప్పి అనుకుంటున్నాం. సండే ఈవినింగ్ అదే పోస్ట్ చేస్తాము. సో సండే తర్వాత నుంచి మండే నుంచి మన కొత్త ఛానల్ ఏదైతే పైన నేను ఐ బటన్లో ఇందాక ఇచ్చున్నానో ఆ ఛానల్లో డైలీ అయితే వ్లాగ్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.